నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. ఇందిరానగర్ గ్రామ ప్రజలందరికీ, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ నమస్కారములు. నేను ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు లేడీ పర్స్ గుర్తు. నేను ఇందిరానగర్ గ్రామానికి సుపరిచితుడిని, సౌమ్యుని. ఇదివరకు ఇందిరానగర్ గ్రామంలో కూడా అన్ని ఆపదకి సంపదకి అన్నిటికీ అందుబాటులో ఉన్నా. ఇంతకుముందు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరానగర్ డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరానగర్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసుకుంటా అని అందరికీ కోరుతున్నాను. మీకు ఏ అవసరం పడ్డా నేను సాయం చేయగలను. మన ఇందిరానగర్లో సంగంపల్లె పెద్దమ్మ గుడికి కరెంట్ శాంక్షన్ చేయించుడా, అక్కడ మీ సంగంపల్లె బీసీ కమ్యూనిటర్, ఇక్కడ ఇందిరానగర్ లోపల బీసీలకు కమ్యూనిటర్, ఇందిరానగర్ లోపల ఎస్సీ కమ్యూనిటర్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, నల్ల కనెక్షన్లు కానీ ఏది ఉన్నా కూడా నేను ముంగటుండి చేయిస్తాను. సర్పంచ్ ఏం అభివృద్ధి పనులు చేస్తారు? ఇందిరానగర్లోని సీసీ రోడ్లు, బుడ్రాయి పెట్టించుడా, ఇంకా ఇక్కడ మా అందరికి ఇక్కడ కమ్యూనిటర్లోటి వంటగది కట్టించుడు. బీసీలో ఒకటి కమ్యూనిటర్ లేదు, వాళ్ళకు కమ్యూనిటర్ ఎమ్మెల్యే గారి సహకారంతో కమ్యూనిటర్ కట్టియాలి. స్కూల్ విషయంలో స్కూల్లో టాయిలెట్స్ బాగులేవా, టాయిలెట్స్ మంచిగా చేయించాలి, టాయిలెట్స్ పెట్టియాలి. స్టడీ ఎక్కడ? 10th వరకు. వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇక్కడ స్కూల్ 5th వరకే ఉంది. దాన్ని ఏమైనా పెంచే ప్రయత్నం చేస్తారా? 7th వరకు చేయాలనుకుంటాను. మాకు జెడ్పీఎస్ స్కూల్ కూడా దగ్గర ముస్తాపూర్లో ఉన్నది కాబట్టి ఇక్కడ 7th వరకు చేస్తే పిల్లలకు కూడా అందుబాటులో మంచిగా ఉంటుందని. రోడ్డు పంటి పిల్లలు బాగా నడుచుకుంటూ పోడు, సైకిల్ మీద పోడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం ఎంఓ గారితో ఇట్లా మాట్లాడి ఇక్కడ 7th వరకు చేయించదాం అనుకుంటాను. ఇందిరా ఇండ్లు ఇప్పటికి మాకు 10 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ విడత కూడా శాంక్షన్ అయినాయి. ఆ సెకండ్ విడతలో కూడా అందరికీ అర్హులందరికీ ఇందిరా ఇండ్లు ఇస్తాం. సవంపల్లి సత్యనారాయణ గారి ఆశీస్సులతో నేను ముంగడికి వచ్చిన సర్పంచ్ అభ్యర్థిగా. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా, గ్రామ ప్రజలు ఏమన్నా సమస్యలు తీసుకొచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడి అవన్నీ పరిష్కారం చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళకు. ప్రజల స్పందన మంచిగా ఉన్నది. నాది లేడీ పర్స్ గుర్తున్నది, సీరియల్ నెంబర్ 5వ నెంబర్. మీరు అందరూ చూసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాను. మీకు అందరికీ నా యొక్క నమస్కారం చెప్తున్నా. గడాల కమలయ్య, గ్రామం ఇంద్రనగర్, సింబాపూర్ మండలం. మరి ఇంద్రనగర్ గ్రామంలో మన సుంకనరేందర్ ఒక సర్పంచ్ గా పోటీ చేస్తాడు. ఇవాళ మన సుంకనరేందర్ రావాలి, ఎవరికి ఓటేసి వెనుక సీరి మనము బాధపడే పరిస్థితి లేదు. ఇవాళ సుంకనరేందర్కు ఓటు వేయాలి. మనకు సుంకనరేందర్ ఏం పనులు చేసిండో మనకు తెలుసు. మనని ఒక ఆదగిరి గుట్ట తీసుకుపోయిండు, స్వర్ణగిరి తీసుకుపోయిండు, సీరలు పెట్టిండు, భోజనాలు పెట్టిండు. ఆయనకు అప్పుడు అది ఖర్చు చూడలే. నా జనం నా పట్టువాళ్ళు ఉంటారని ఇలా ఒక సర్పంచ్ గా ముందుకు వచ్చినప్పుడు మాకు ఏసీలకు కూడా ఆడో కమిటీ వాళ్ళు కట్టించాలన్నాడు, మాకు బీసీలకు కూడా ఒకటి కమిటీ వాళ్ళు కట్టించాలన్నాడు. మన జనం అంతా కలిసి ఇలా సుంకనరేందర్ సర్పంచ్ గెలిపియాలి. ఈ సర్పంచ్ స్థలం కూడా బయటకు పోయింది అనుకో, ఇక ఛాన్స్ రానే రాదు ఇంద్రనగర్ కు.
ఇవాళ మనం పట్టుదల బట్టి నరేందర్ గెలిపించినట్టుంటే రేపు మన అందువల్ల మన దగ్గర ఉంటారు. నరేందర్ ఇలా సర్పంచ్ గెలిచినావు, నువ్వు ఏ పని చేసినావయ్యా, మా ఆడేళ్ళని గిట్ల చేసినావు, మనం గట్ల మోసం చేస్తున్నావు, మేము గిట్ల మోసం చేస్తున్నావు అని గల్ల బట్టి అడిగేంత అధికారం ఇలా పడాల కాలంలో ఏమో మాట్లాడింది అని కాదు. రేపు సుంక నరేందర్ ఏం అడగాలన్నా అది అడగలుగుతా నేను. ఇలా తీసి నువ్వు ఆనాడు మందులు పెట్టి భోజనాలు పెట్టి ఆడవేసి పాడవేసిన సమస్యలు కాదు. నీ ఇంటి గ్రామంలో సర్పంచ్ గెలవాలి, మాకు పనులు కావాలి. మాకు సీఎలు పెట్టిండు, ఇల్లు జాతర చూపించిండు. ఇవాళ సుంక నరేందర్ జారు ఓటుకు గుర్తు చేసి ఘనంగా గెలిపియాలి. లేడీస్ వాళ్ళందరూ లేడీ పర్స్ గుర్తుకు ఓటు వేసి అందరు ఘనంగా గెలిపియాలి. రేపు గెలిచినాక మనకు పనులు కాకుంటే సుంక నరేందర్ నిలబెట్టి ఇక్కడ అడుగుతాం. అడుగుడా లేకుంటే గల్లబట్టి గుంజి కొట్టుడా సక్క వేయాలి. కనకయ్య, ఇందిరానగర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తను. సర్పంచ్గా ఇంకా నరేందర్ను మా అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. లేడీ పర్సు గుర్తు